ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం బీట్రూట్ పచ్చడి. బీట్రూట్ని నీట్గా కడిగి వాటిపై నుంచి తొక్కు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండిని పెట్టుకొని ఇలా కట్ చేసుకున్న ఈ బీట్రూట్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక ఎల్లిపాయ గడ్డ, ఒక 10 పచ్చిమిరపకాయలు, 10 ఒట్టిమిరపకాయలు. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ని వేయాలి. 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేయాలి. 10 పచ్చిమిరపకాయలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒట్టిమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎల్లిపాయలను వేయాలి. ఎల్లిపాయలను కూడా వేయించుకోవాలి. ఈ ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత వాటిని తీసివేసి మరిలా నూనె పోసి కడాయిలో ఈ విధంగా బీట్రూట్ని వేయించుకోవాలి. ఇలా బీట్రూట్ని నూనెలో వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగాలి. ఈ విధంగా బీట్రూట్ని ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఈ నూనెలో బాగా మగ్గాలి. మగ్గితే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలుపుతూ మూత పెడుతూ ఇలా ఉడికించుకోవాలి. రక్తహీనత ఉన్నవారు బీట్రూట్ తినడం వల్ల రక్తము ఇంప్రూవ్ అవుతుంది. బీట్రూట్ తినడం వల్ల బీట్రూట్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, సి కలిగే పిల్లలకి ఎదుగుదలకి ఎంతో తోడ్పడతాయి. బీట్రూట్లో చూడటానికి ఎర్రగా ఉన్న ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో శక్తినిచ్చే దుంపజాతి బీట్రూటు. బీట్రూటు ప్రతిరోజు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఈ బీట్రూట్ తినడం వల్ల సౌందర్యానికి విటమిన్ బి ఎక్కువగా ఉండే బీట్రూట్లో చర్మానికి, గోళ్ళకి, వెంట్రుకలకి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. బీట్రూట్ తినడం వల్ల శరీరం ఎంతో నునువుగా ఉంటుంది. ముఖం పైన వచ్చే మచ్చలు త్వరగా తగ్గిపోతాయి. ఈ బీట్రూట్ను ఇలా ఉడికించడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఉడికించుతూ మూత పెడుతూ తీస్తూ మళ్ళీ కలుపుతూ పెట్టాలి. ఇలా ఉడికించుకోవాలి. చిన్న మంట పైన ఇది ఉడికించుకోవాలి. ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ బీట్రూట్ని తీసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, బీట్రూట్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా నూనెలో నుంచి తీసివేసి చల్లార్చిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
ఇది బరకగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరలా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టకున్నా పర్వాలేదు, కానీ పెట్టుకుంటే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పోసి 2 ఒట్టిమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. బీట్రూట్ పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి టేస్ట్గా ఉంటుంది. బీట్రూట్ పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.